అమెరికా మొత్తం మీద ఎన్నికల ఖర్చు 1,20,000 కోట్లు అయితే అదే ఇండియాలో 1,30,000 కోట్లు అవుతుంది. ఇది తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేస్తోంది. 1,35,000 కోట్లు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎన్నికల తతంగం ఇది. భారతదేశంలో జరిగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఖర్చు ఇది. గెలవడానికి అభ్యర్థులు వెదజల్లుతున్న డబ్బు, అధికారం కోసం పార్టీలు కుమరిస్తున్న డబ్బు, ప్రభుత్వం ఈసీ ఎన్నికల నిర్వహణ ఖజానా నుంచి తీసి ఖర్చు చేస్తున్న డబ్బు, ఇదంతా కలిస్తే ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల కమిషన్ అందరూ కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న వ్యయం 3.5 దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కగడుతున్నటువంటి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధినేత భాస్కర్ రావు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇది. 2 దశాబ్దాల్లో 6 రెట్లు పెరిగింది. 2019లో ఒక్కో ఓటుకు అందరూ కలిసి వేసిన ఖర్చు 700, ఇప్పుడు అది ఏకంగా 1,240 నుంచి 1,400 ఎదిరిన సగటున. 98లో లోక్సభ ఎన్నికల ఖర్చు 9,000 కోట్లు అయితే 19 నాటికి 6 రెట్లు పెరిగింది. ఆ తర్వాత 5 ఏళ్లలో రెట్టింపు కావడం ఎన్నికల్లో పెరుగుతున్న ధనస్వామ్యానికి గుర్తు అన్నట్టుంది. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? జనం ఆశించేదే 100, 500, 1000, 2000, చివరికి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 5,000, 10,000 రూపాయలు కూడా అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యథా రాజా తదా ప్రజ అంటే ప్రజాస్వామ్యంలో యథా రాజెవరు? ప్రజల కోరికల మేరకు చచ్చినట్టు వీళ్ళు అక్రమంగా సంపాదిస్తున్నారు, మడ్డలు చేసి సంపాదిస్తున్నారు, దోచి సంపాదిస్తున్నారా? వాళ్ళకి అనవసరం. డబ్బు అయితే లేకపోతే ఓటు పడట్లేదు. దానికి సాక్ష్యం తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఓట్లు పడడం, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడడం, అసలు డబ్బులే ఉన్నటువంటి వాళ్ళకి అతి తక్కువగా ఓట్లు పడడం అన్నట్టు. కాబట్టి ఇట్లాంటి మనం మాట్లాడుకోవడానికి వీలుంటుంది, కానీ ప్రజల్లో మార్పు ఉంటుంది అన్నదే సందేహం.